మొత్తానికి ఆ గోవు వృషభం మాట్లాడుకుంటున్నాయి. వృషభం కుంటుతూ వెళుతుంది, ఒక్క కాలే పనిచేస్తుంది, మిగిలిన 3 కాలు పని చేయట్లే. ఆ కుంటుతూ వెళ్ళింది. ఇంత కుంటుతోనో బాధపడుతూ కూడా ఏడుస్తున్న గోవును ఓదారుస్తుంది. ఇక్కడ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కలి ప్రవేశించిందినా, పాపాత్ములు పాలకులవుతున్నారనా, రాబోయే దుష్టదినాలను తలంచుకుని దుఃఖిస్తూ ఉన్నావా, ప్రకృతి అంతా కూడాను సారరహితమవుతుందని బాధపడుతున్నావా, లేక నిన్న మొన్నటి వరకు తిరుగాడినటువంటి పరమాత్మ తన పాదాన్ని నీపై నుంచి తీసేసాడని బాధపడుతున్నావా? ఏంటి నీ బాధ అంటే నువ్వు చెప్పినవన్నీ. ఎందుకంటే అన్నిటికీ ప్రధానమైన బాధ ఆయన పాదం తీసాడు. ఆయన పాదం తీయడం వల్ల కదా వీళ్ళందరూ వచ్చారు నాకు. ఎందుకంటే ఆనాడు కృష్ణ పరమాత్మని చూసి సంతోషించి ఆనందపరవశులైపోయే వారు గోపికలు మాత్రమే కాదు, నేను కూడా. ఆయన లీలలన్నీ నా మీదే జరిగాయి. అన్ని లీలలు నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ మాధుర్యం, ఆ మందహాసం, ఆ ధర్మము ఏవి మర్చిపోగలరు చెప్పు? కృష్ణ పరమాత్మ సర్వగుణముల రాశి. ఇక్కడ గోమాత కృష్ణుని యందు గుణములను వర్ణిస్తున్నది. ఇక్కడ మనం పరిశీలిస్తే రామాయణంలో వాల్మీకి ప్రశ్న, నారదుడి సమాధానం అవతారికలో మొదట కనబడుతుంది బాలకాండలో కదా. ఇందులో వాల్మీకి ప్రశ్నలో 16 గుణాలు చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ మహానుభావుడు నారదుల వారు మరొక 16 కలుపుతారు. కలిపితే 32 గుణాలు అక్కడ చెప్పాడు. ఇక్కడ 34, 36 గుణాలు చెప్పబడుతున్నాయి. అక్కడ అది ప్రారంభించి రామకథ చెప్పాడు. అంటే ఈ గుణాలు రాముళ్ళు ఎక్కడెక్కడున్నాయో వెతుక్కోవడం నీ పని, అది అక్కడ సూచన. కనుక రామాయణ మథనం ఎలా చేయాలంటే ఆ గుణాలు దగ్గర పెట్టుకుని అవి ఎక్కడెక్కడ రాముడు చూపించాడో వెతుక్కుంటే అది రామాయణ అధ్యయనం, అది రామాయణ ఉపాసన, అది రామచంద్రమూర్తి యొక్క ఆరాధన. ఇది అక్కడ పద్ధతి. వ్యాసుడు అదే ప్రణాళిక ఇక్కడ తీసుకు చూపిస్తున్నాడు. ఇక్కడ గోమాత కృష్ణుని గుణాలు చెప్తున్నది. అక్కడ ఎలాగైతే మనకి కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ మొదలవుతూ ఉన్నప్పుడు అది మొత్తం రాముని గుణాలు అనుకుంటున్నామో, ఇక్కడ కృష్ణ గుణములు ఇవన్నీ, ఇవి కలిగిన వాడు కృష్ణుడు అని తెలుసుకోవాలి. ఎంత రమ్యమైనటువంటి పద్ధతి ఇక్కడ చెప్పబడుతుందో. సత్యం, శౌచం, దయా, క్షాంతి, త్యాగ, సంతోష, ఆర్జవం, శమోదమస్తపస్సౌమ్యం, తితిక్షోపరతిశ్రుతం, జ్ఞానం, విరక్తిరైశ్వర్యం, శౌర్యం, తేజోబలం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్దవమేవ చ, ప్రాగల్భ్యం, ప్రశ్రయశీలం, సహ ఓజోబలం, భగః, గాంభీర్యం, స్థైర్యమాస్తిక్యం, కీర్తిర్మానోనహంకృతి, ఏతే చ అన్యే. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. సత్యం కొన్నిటికి తెలిసిపోతుంది కదా. స్వామి యొక్క గుణములు చూడండి. సత్యము, శౌచము. శౌచము అనే మాటకి చాలా విశేషమైనది ఉన్నది. బహిశుద్ధి, అంతఃశుద్ధి, ఆర్జన శుద్ధి, వీటికి శౌచం అనాలి. దయ, క్షాంతి అంటే సహనం, త్యాగము, సంతోషము అంటే సంతృప్తి, ఎప్పుడు సంతృప్తిగా ఉండడం దైవలక్షణం. ఎన్నిచ్చినా మొహంలో దేవురింపులు అదేమిటో, కానీ సంతోషం అనేటువంటిది గొప్ప గుణం. ఆర్జవం, రుజుస్వభావం, మనస్సు, మాట, చేత 3 ఒకేలాగా ఉండడాన్ని రుజుస్వభావం అంటారు. నిష్కపటం అని దీని అర్థం. శమం, దమం అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం. తపస్సు. ఇక సామ్యం, సమబుద్ధి కలిగి ఉండుట. సమబుద్ధి అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఈ రెండిటికి కృంగిపోకుండా ఉండగలగడం సమబుద్ధి. ఆ సమత్వం యోగముచ్యతే. ఆ సమత్వం. తితిక్ష. తితిక్ష అంటే కష్ట సహిష్ణుత. ఆధ్యాత్మిక మార్గంలో ఇది అత్యంత ఆవశ్యకమైన అంశం. ఇక్కడ తితిక్ష. క్షమ లేనప్పుడు ఏ సాధన ఫలించదండి. అందుకే తితిక్ష. ఉపరతి. ఉపరతి అంటే విషయ లౌకిక వ్యవహారాల నుంచి తనని తాను మరల్చుకోగలుగుట. అంటే ధర్మం కోసం లోక వ్యవహారం ఉన్నా దానికి అంటుకోకుండా అంతర్ముఖం ఉండగలగాలి. ఒక దశ వచ్చేటప్పటికీ పూర్తిగా వాటిని వదలగలిగే స్థితి ఉండాలి. మొట్టమొదట అంటకుండా ఉంటేనే తర్వాత వదలగలిగే స్థితి వస్తుంది. అది ఉపరతి. ఉపరతి లేనప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఈ అధికారాలు తెచ్చుకోకుండానే జ్ఞానం గురించి ప్రశ్నించడానికి అర్హత రాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఉపరతి, తితిక్ష ఇవి చాలా ప్రధానమైనటువంటివి. శృతం. శృతం అంటే బహుశాస్త్ర జ్ఞానం. తర్వాత జ్ఞానం, మళ్ళీ మాట. శృతం, జ్ఞానం ఏంటంటే 2 చెప్పారు. శృతం అంటే శాస్త్రజ్ఞానం, జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. దీని యొక్క అర్థం ఇది.
విరక్తి వైరాగ్యం. కృష్ణ పరమాత్మంత వైరాగ్య సంపన్నుడు మరొకడు ఉండడు, అది తెలుసుకోవాలి. వైరాగ్యము, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం అని అర్థం. ఇక్కడ అన్నిటి యందు పట్టు కలిగి ఉండుట, అధికారము కలిగి ఉండుట, ఇది ఐశ్వర్యం అనే మాటకు అర్థం. శౌర్యం, తెలిసిన వాటికి అర్థం చెప్పట్లేదు. తేజ, బలం, స్మృతి, స్మరణ. నిరంతరం స్మరణ కలిగి ఉండాలి. అంటే మెమొరీ పవర్ చాలా బాగుందండి,